భయంకరమైన యుద్ధం చేసి కౌరవులతో గెలిచిన అర్జునుడు పశువులు మరియు ఉత్తర కుమారుడు విరాట రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఆ యుద్ధం గురించి మాట్లాడితే కౌరవుల సైనికులు భయపడి యుద్ధభూమి నుంచి పారిపోయారు. అంత తీవ్రంగా జరిగింది. ఇక రాజ్యానికి తిరిగి వెళ్ళేటప్పుడు అర్జునుడు ఉత్తరుడికి చెప్తాడు, యుద్ధం చేసి గెలిచిన సంగతి ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే పాండవులు విరాట దేశంలో వారి ఆఖరి అజ్ఞాతం జీవితంలో ఉంటారు. ఎవరికైనా తెలిస్తే వారికి ఇబ్బందులు వస్తాయని అంటాడు. అయితే అర్జునుడు ఉత్తరుడికి చెప్తాడు, ఈ యుద్ధంలో నువ్వే కౌరవులతో యుద్ధం చేసి గెలిచావని అందరికీ చెప్పు. అలాగే పశువులని రాజ్యానికి తీసుకెళ్లడానికి సహాయం చేశామని కూడా వాళ్ళకి తెలియజేయని అంటాడు. ఈ మాటలు విన్న ఉత్తరుడు అర్జునుడితో అంటాడు, ఈ యుద్ధంలో గెలిచిన కీర్తి మీది, కానీ మీ రహస్యం బయటపడే వరకు నేను మీ విజయం గురించి ఎవరికి చెప్పను అని అంటాడు. అంతలో ఏదైతే జమ్మి చెట్టు నుంచి అర్జునుడు అస్త్రాలు బయటికి తీస్తాడో అదే జమ్మి చెట్టులో అస్త్రాలు దాచిపెడతాడు. అర్జునుడి దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలన్నిటినీ గాంధీవుతో సహా జమ్మి చెట్టు కొమ్మలలో దాచిపెట్టి అర్జునుడు ఇంకా ఉత్తర కుమారుడు రాజ్యానికి తిరిగి వెళ్తాడు. కానీ అర్జునుడు రాజ్యానికి తిరిగి వెళ్ళక ముందు గృహల వేషంలో తిరిగి మారిపోయి రాజ్యానికి బయలుదేరుతారు. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారతం కథలు, కృష్ణుడు మహిమలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి.